వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ వినాయక చవితికి చందన్ లాజిక్స్లో ఏమేమి ఆఫర్స్ ఉండబోతున్నాయి, ఆఫర్స్ ఎప్పటి నుంచి వస్తాయి అని ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మనకి కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా ఆఫర్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఎన్ని డేస్ ఈ ఆఫర్స్ ఉండబోతున్నాయి, అలానే అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ మీద మనం ఆఫర్స్ ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వీడియో చూసినట్లయితే కనుక ఆఫర్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. మొదటగా మీరు చూసినట్లయితే కనుక మీ అందరూ తెలిసిందే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ నిన్నే మనకు పడింది. ఈ జీడీ నోటిఫికేషన్లో మనకి 39,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు చూస్తే కనుక 39,480 వేకెన్సీస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జరిగే ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరుగుతుంటుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళందరూ ఇది ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. అలానే మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే మీకు లైవ్లో మాక్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7, 8, 9 ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. 7, 8, 9 ఈ 3 రోజుల్లోనే ఆఫర్స్ అనేవి ఉంటాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీరు చూసినట్టు కనుక ఏ కోర్స్ అయినా 499 రూపాయలే. అది అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, అడ్వాన్స్ మ్యాథ్స్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, అలానే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏ కోర్స్ అయినా సరే మీకు కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7th, 8th, 9th సెప్టెంబర్ మాత్రమే ఈ ఆఫర్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మీకు ఆఫర్స్ అనేవి ఉండవు. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 to 20 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 3 monthsకి వచ్చేసరికి 1,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే మనకి నెక్స్ట్ 6 monthsకి వచ్చేసరికి 2,500 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రైల్వే ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మనం కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉండబోతుంది. దీంట్లో మీకు CBT1, CBT2 2 కూడా కవర్ చేస్తాము. అలానే దీంట్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ లో. దాంతో పాటు మీకు క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ మీకు కేవలం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటుంది. అలానే ఇది మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ SSC CGL పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే విద్యార్థులు Tier 1, Tier 2 పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో Tier 1 ఎగ్జామినేషన్ కూడా వెరీ సూన్ రాబోతుంది. నెక్స్ట్ Tier 2 ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం మనకి SSC CGL స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది 2,000 రూపాయలకే ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే బ్యాంక్ SSC రైల్వే కామో ప్యాక్ ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని SSC ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో బ్యాంక్ PO కానీ, క్లర్క్ కానీ, SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD, రైల్వే సంబంధించి NTPC, గ్రూప్ D, ALP టెక్నీషియన్, ఇలా అన్ని ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కామో ప్యాక్ ఉంటుంది. ఈ కామో ప్యాక్ వచ్చేసరికి మీకు 4,300 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా కవర్ అవుతాయి. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వాళ్ళకి కోర్స్ అనేది కేవలం 899 రూపాయలకి గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SSC MTS సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. SSC MTS స్పెషల్ బ్యాచ్ మనకి 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎగ్జామినేషన్ జరిగే బ్యాచ్ అనమాట. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ ఉంటాయి. ఇది కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము 2,000 రూపాయలకి. అలానే ఎవరైతే విద్యార్థులు SSC స్టెనో రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే RRB JEE ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ CBT1లో మొత్తం మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్స్ ఇస్తాము, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రమే ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అలానే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ALP స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి, టెక్నీషియన్ స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే RPF కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ RPF స్పెషల్ బ్యాచ్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది.
అలానే నెక్స్ట్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ ఉంది. ఇది మనకి 2000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంలో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసే విద్యార్థులు, అది బ్యాంక్ పీఓ అవ్వచ్చు, బ్యాంక్ క్లర్క్ అవ్వచ్చు, పీఓ క్లర్క్ ఏ ఎగ్జామినేషన్ సరే మీకు అన్ని ఫార్మాట్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ అవ్వచ్చు, ఎస్బీ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా కవర్ చేస్తూ మనకి బ్యాంక్ మహాప్యాక్ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మీకు 3400 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది అనమాట. అర్థమైందా? అలానే ఎవరైతే విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ కూడా మనకి ఆఫర్ లెవెల్ ఉందన్నమాట. అలా ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు అన్ని కోర్సెస్ అనేది ఇప్పుడు మనం ఆఫర్లో పెట్టడం జరిగింది. మీరు కనుక ఒకవేళ సీరియస్గా ఈ ఆఫర్స్ని యూస్ చేసుకుని కోర్స్ అనేది తక్కువలో తీసుకోవాలని ఒకవేళ మీరు వెయిట్ చేసినట్లయితే కనుక ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం అన్ని కోర్సెస్ని కూడా ఆఫర్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఆఫర్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు అన్ని కోర్సెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. Hi guys, welcome back. Yes, till now we discussed about great Andhra Desha words. Is it right or not? Andhra Desha words. Yeah, you all heard about the great personality. Okay, you all about the great personality Chandragupta Maurya. After the Chandragupta Maurya, we can see Bimbisara. Yeah, we discussed many things about the Andhra word. Is it right or not? Of course, Andhra word was one of the important words, and historians decided that Andhra word, it is not a word, actually it is a race. Andhra, was it a race or not? Yeah, Andhra was a race. It is not a simple word. Have you got it? It is not a simple word. Very important, guys. Andhra, it is not a word. It is a race. Especially this Andhra race words written in Aitareya Brahmanakam. Have you all got it, guys? Andhra words especially written in Aitareya Brahmanakam. Aitareya Brahmanakam, which was actually the part of Rigveda. Aitareya Brahmanakam was actually the part of Rigveda. Very important, guys. Actually the Aitareya Brahmanakam was the part of Rigveda. Okay. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి. ద మగధ empire was also one of the Mahajanapadas. This Magadha empire was part of Mahajanapada. Okay na? Have you all got it, guys? Please, you people speak out. Here I would like to say the Mahajanapadas majorly known from Anguttara Nikaya. Have you got it? Anguttara Nikaya. Very important. Idi chala important, guys. Anguttara Nikaya was one of the important book which was a part of Sutta Pitika. Have you all got it, guys? Yes. Here the Mahajanapadas were the 16 Mahajanapadas. How many Mahajanapadas can be seen, guys? The 16 Mahajanapadas can be seen. Here I would like to say one thing. The Magadha empire, which was especially ruled majorly by Haryanka dynasty, Shishunaga dynasty, Nanda dynasty. Okay, Haryanka dynasty, and the Shishunaga dynasty
and Nanda dynasty and Mauryan dynasty. Mauryan dynasty. Have you all got it, guys? I'm asking you only, guys. Haryanka dynasty, Shishunaga dynasty, Nanda dynasty and Mauryan dynasty. Here very important dynasties can be seen. Okay na? Yeah. Here Haryanka dynasty was one of the important dynasty which was especially started by Bimbisara. Okay na? But the Bimbisara, he did not show any impact on especially Andhra region. I think you all know that after the Bimbisara we can see the Ajatashatru. He especially conducted first Buddhism council from the South India. During the first Buddhism council many members were attended, just like the Babari. The Babari was one of the important personality who especially belongs to Bodhan region. Okay, his greatness majorly known from the Babari greatness majorly known from Suttani Pata. The Suttani Pata. Have you all got it, guys? Yes, the Suttani Pata. And moreover, during the first Buddhism council only, we can see the great scriptures like the Sutta Pitaka, and the great scriptures like the Vinaya Pitaka. Have you got it? The Sutta Pitaka and the Vinaya Pitaka, both were written in first Buddhism council. Yeah. In the Sutta Pitaka, we can see Suttani Pata. In the Suttani Pata, we can see story of Babari. Babari who belongs to, Babari belongs to majorly the part of South India in the Bodhan Bahudanya Puramu. But in the South India from the Andhra region, we can see the Mahakatyayana. Okay na? Mahakatyayana was also a great personality who especially campaigned Buddhism. Mahakatyayana. Okay. Mahakatyayana who especially campaigned Buddhism. ఈయన బుద్ధిజం అయినటువంటి దాన్ని మహాకాత్యాయనుడు క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. బుద్ధిజంని మహాకాత్యాయన అయినటువంటి వారు క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యా, ఆఫ్టర్ ది Haryanka dynasty we can see Shishunaga dynasty. In the second, in the Kala Shoka time period, Shishunagudu, Kala Shoka time period lo evarunaru? Shishunaga can be seen. Chalo, you people must say Shishunaga was also one of the great personality who especially conducted the second Buddhism council. Okay na? In the second Buddhism council we can see majorly the two sects. First sect would be, okay na? How many sects would conducted, guys? Yeah, you people should say how many sects would conducted. How many sects would existed? Yeah, the first sect was Staviravada sect. Second sect would be Mahasangika sect. Have you all got it, guys? The first sect would be Staviravada sect. Second sect would be Mahasangika sect. These Staviravada and Mahasangika sect would be called as the Andhaka sect. Have you all got it, guys?
Sthaviravada sect and the Mahasangika sect would be called as Andhaka sect. Andhaka Shakalu అని చెప్పేసి పిలుస్తారు. But here few historians were thought that Andhaka nothing but Andhrulu. Andhaka nothing but Andhrulu. Very 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 important. The Andhaka nothing but Andhrulu. Andhrulu అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. Have you all got it, guys? Yes. Here I would like to see Andhaka words and Andhra words which was especially written in the Buddha Ghosha Katavattu Prakarana. Buddha Ghosha Katavattu Prakarana. Buddha Ghosha Katavattu Prakarana. Okay now guys, I'm asking you only guys. Yes, you all are right. Buddha Ghosha Katavattu Prakarana was one of the important book which was especially written by whom? Yeah, I'm asking you only. Yes, itla Buddha Ghoshudu అయినటువంటి వారు రాస్తారు. Very important. Okay na? Chalo, you people should remember guys. Okay, try to remember. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. After the Shishunaga dynasty, we can see Nanda dynasty. After the Shishunaga dynasty, we can see Nanda dynasty. Very 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 important. After the Shishunaga dynasty, Nanda dynasty can be seen. Nanda dynasty అనేటువంటిది కనబడుతుంది. ఓకేనా? యా, టెల్ మీ గైస్ నందా డైనస్టీ అనేటువంటిది కనబడుతుంది కదా. నందా డైనస్టీ, ద మహాపద్మనంద వాజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ. Mahapadmananda was a great personality. He especially conquered Ashmaka Rajyam. Okay na? Yes, you all are right. He especially conquered Ashmaka Rajyam. ఈయన అశ్మక రాజ్యం అయినటువంటి దాన్ని కాంకర్ చేశారు. Yes, due to the symbol of conquering of the Ashmaka Rajyamu by the Mahapadmananda, he especially constructed the great city Navanandatara city. The great city Navanandatara city. ఒక మహానగరమైనటువంటిది నవనందతార అనే ఒక నగరాన్ని కన్స్ట్రక్షన్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. నవనందతార అనే నగరాన్ని కన్స్ట్రక్షన్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. నవనందతార, ద సిటీ విచ్ వాజ్ ఎస్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ బై ద గ్రేట్ పర్సనాలిటీ, ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి వారు. ఓకేనా? యా, death of Nanda dynasty and existence of the Mauryan dynasty, which especially known from death of Nanda dynasty, existence of the Mauryan dynasty, which especially known from, yeah, chapal guys, which especially known from, very 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 important. Tell me Nanda dynasty existence and the Mauryan dynasty, Nanda dynasty existence, yeah, ఇది రైట్. Nanda dynasty death, Maurya dynasty existence, majorly known from Vishakadatta Mudra Rakshasam. Okay, Vishakadatta
ముద్రా రాక్షసం. విశాఖదత్త ముద్రా రాక్షసం. వెరీ 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 ఇంపార్టెంట్. యా, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ గాయ్. ద విశాఖదత్త ముద్రా రాక్షసం. ఓకేనా? యా, యు ఆల్ ఆర్ రైట్. You all are right. Chalo. Yes, you all are right, guys. Yeah. Of course. And moreover, here I would like to say one thing, guys. The Mauryan dynasty, which especially started by the Chandragupta Maurya. Mauryan dynasty, which especially started by Chandragupta Maurya. Have you all got it? The Chandragupta Maurya started which dynasty? Chandragupta Maurya started which dynasty? I am asking you only, guys. The Chandragupta Maurya, which especially started Mauryan dynasty. Mauryan dynasty. Atla Mauryan dynasty అయినటువంటిది చంద్రగుప్త మౌర్య స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చంద్రగుప్త మౌర్య అయినటువంటి వారు స్టార్ట్ చేశారు మౌర్యన్ డైనస్టీ. మరి ఈ మౌర్య డైనస్టీ అయినటువంటిది ఆంధ్రాని కంట్రోల్ చేసిందా లేదా? ఎస్, ఇట్ జస్ట్ కంట్రోల్ ది ఆంధ్ర. ఈవెన్ ద ఆఫ్టర్ ద చంద్రగుప్త మౌర్య వి కెన్ సీ ద బింబిసారా. ఓకేనా? సారీ, బిందుసారా. వి కెన్ సీ బిందుసారా. ఆఫ్టర్ ద బిందుసారా వి కెన్ సీ Ashoka. Under the Ashoka we can see the great Shatavahanas. The great Shatavahanas, very 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 important. The great Shatavahanas who especially controlled the total Andhra region. Shatavahanas were feudatories of Mauryas. Shatavahanas are feudatories of Mauryas. Have you all got it, guys? Yes, you all are right. శాతవాహనులైనటువంటి వారు ఎవరి యొక్క సామంతులు? మౌర్యుల యొక్క సామంతులు. ఇకపై వచ్చిన వారు చంపేవారై ఉండాలి కానీ చచ్చేవారై ఉండకూడదని మరీ 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 పెట్టినటువంటి పేరే శాతవాహనులు. ఓకేనా? శాతవాహనులు. very 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 important. ఓకేనా? yes, you all are right. అట్లా శాతవాహనులు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ద శాతవాహనాస్ అని చెప్పేసి పిలుస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ వినాయక చవితికి చందన్ లాజిక్స్లో ఏమేమి ఆఫర్స్ ఉండబోతున్నాయి, ఆఫర్స్ ఎప్పటి నుంచి వస్తాయి అని ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మనకి కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా ఆఫర్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఎన్ని డేస్ ఈ ఆఫర్స్ ఉండబోతున్నాయి, అలానే అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ మీద మనం ఆఫర్స్ ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వీడియో చూసినట్లయితే కనుక ఆఫర్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. మొదటగా మీరు చూసినట్లయితే కనుక మీ అందరూ తెలిసిందే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ నిన్నే మనకు పడింది. ఈ జీడీ నోటిఫికేషన్లో మనకి 39,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు చూస్తే కనుక 39,480 వేకెన్సీస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జరిగే ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరుగుతుంటుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళందరూ ఇది ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. అలానే మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే మీకు లైవ్లో మాక్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది.
గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7, 8, 9 ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. 7, 8, 9 ఈ 3 రోజుల్లోనే ఆఫర్స్ అనేవి ఉంటాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీరు చూసినట్టు కనుక ఏ కోర్స్ అయినా 499 రూపాయలే. అది అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, అడ్వాన్స్ మ్యాథ్స్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, అలానే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏ కోర్స్ అయినా సరే మీకు కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7th, 8th, 9th సెప్టెంబర్ మాత్రమే ఈ ఆఫర్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మీకు ఆఫర్స్ అనేవి ఉండవు. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 to 20 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 3 monthsకి వచ్చేసరికి 1600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే మనకి నెక్స్ట్ 6 monthsకి వచ్చేసరికి 2500 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే NTPC ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే NTPC నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రైల్వే NTPC స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మనం కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉండబోతుంది. దీంట్లో మీకు CBT1, CBT2 2 కూడా కవర్ చేస్తాము. అలానే దీంట్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ లో. దాంతో పాటు మీకు క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ మీకు కేవలం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటుంది. అలానే ఇది మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ SSC CGL పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే విద్యార్థులు టైర్ 1, టైర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో టైర్ 1 ఎగ్జామినేషన్ కూడా వెరీ సూన్ రాబోతుంది. నెక్స్ట్ టైర్ 2ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం మనకి SSC CGL స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది 2000 రూపాయలకే ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే బ్యాంక్ SSC రైల్వే కామో ప్యాక్ ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని SSC ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో బ్యాంక్ PO కానీ, క్లర్క్ కానీ, SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD, రైల్వే సంబంధించి NTPC గ్రూప్ D, ALP టెక్నీషియన్, ఇలా అన్ని ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కామో ప్యాక్ ఉంటుంది. ఈ కామో ప్యాక్ వచ్చేసరికి మీకు 4300 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా కవర్ అవుతాయి. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వాళ్ళకి కోర్స్ అనేది కేవలం 899 రూపాయలకి గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SSC MTS సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. SSC MTS స్పెషల్ బ్యాచ్ మనకి 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎగ్జామినేషన్ జరిగే బ్యాచ్ అనమాట. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ ఉంటాయి. ఇది కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము 2000 రూపాయలకి. అలానే ఎవరైతే విద్యార్థులు SSC స్టెనో రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే RRB JE ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ CBT1లో మొత్తం మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్స్ ఇస్తాము, టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రమే ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అలానే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ALP స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి, టెక్నీషియన్ స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే RPFకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ RPF స్పెషల్ బ్యాచ్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే నెక్స్ట్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ ఉంది. ఇది మనకి 2000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసే విద్యార్థులు అది బ్యాంక్ PO అవ్వచ్చు, బ్యాంక్ క్లర్క్ అవ్వచ్చు, PO క్లర్క్ ఏ ఎగ్జామినేషన్ సరే మీకు అన్ని ఫార్మాట్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్ IBPS అవ్వచ్చు, SBI అవ్వచ్చు, RRB అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా కవర్ చేస్తూ మనకి బ్యాంక్ మహాప్యాక్ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మీకు 3400 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది AP అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది అనమాట. అర్థమైందా? అలానే ఎవరైతే విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ కూడా మనకి ఆఫర్ లెవెల్ ఉందన్నమాట. అలా ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు అన్ని కోర్సెస్ అనేది ఇప్పుడు మనం ఆఫర్లో పెట్టడం జరిగింది. మీరు కనుక ఒకవేళ సీరియస్గా ఈ ఆఫర్స్ని యూస్ చేసుకుని కోర్స్ అనేది తక్కువలో తీసుకోవాలని ఒకవేళ మీరు వెయిట్ చేసినట్లయితే కనుక ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం అన్ని కోర్సెస్ని కూడా ఆఫర్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఆఫర్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు అన్ని కోర్సెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి.